హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎట్లున్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసరికి నీమ్ సోప్స్ అండి. వేపాకు సోపులు నేను ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ ఎండాకాలంలో ఈ వేపాకు సోపులు మనం చేసి పెట్టుకుంటే కనుక మన స్కిన్కి ఎంతో మేలు చేస్తాయి. దీనికోసం మనము ఒక 2 పిడికేళ్ల వేపాకునైతే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. మనము బయట వేప సబ్బులు అయితే కొనుక్కుంటుంటాం కదా, నీమ్ సోప్స్ అని. వాటికన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. చర్మానికి అయితే ఎంతో మేలు చేస్తుంది. ఎండాకాలంలో వచ్చే ఎన్నో రోగాలను అయితే రాకుండా చూస్తుంది ఈ వేపాకు అనేది. సో ఇంకా వేపాకుతో పాటు ఇక్కడ 1 స్పూన్ వరకు పసుపు కూడా తీసుకుంటున్నాను. ఈ రెండింటిని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా చాలా స్మూత్గా పేస్ట్ అయితే చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఈ ఎండాకాలంలో చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయి కదండి, దాని నుంచి వచ్చే దురద ఇంకా పింపుల్స్ వీటన్నిటిని రాకుండా అయితే చేస్తాయి ఈ వేపాకు ఇంకా పసుపు. సో చాలా న్యాచురల్ హోమ్ రెమెడీ అన్నమాట ఇది. సో డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే ఇది 3rd టైం అన్నమాట. ఫస్ట్ టైం చేశాను, బాగా నచ్చాయి. ఇంకా 3rd టైం నేను ఇప్పుడు చేస్తున్నాను, మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, బాగా మంచిగా పేస్ట్ అయితే అయింది. దీన్ని మనము ఫిల్టర్ చేసుకుని దీన్ని జ్యూస్ కూడా వాడుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలా ఫుల్గా కూడా వాడేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సోప్ బేస్ అండి. నేను దీన్ని మీషోలో అయితే బుక్ చేసుకున్నాను. సోప్ బేస్ని మనము చిన్న చిన్న క్యూబ్స్లో అయితే కట్ చేసుకోవాలా. ఇది మనకి ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో నేనైతే ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మనం వీటిని డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే బాగా మెల్ట్ చేసుకోవాలి. చాలా ఈజీగా 5 to 10 మినిట్స్లోనే బాగా మెల్ట్ అయిపోతాయి ఇవి. ఇది నేను తీసుకోండి సోప్ బేస్ వచ్చేసి కెమికల్ ఫ్రీ అండి. కెమికల్తో కూడినవి కూడా ఉంటాయి సోప్ బేస్, ఇంకా కెమికల్ ఫ్రీ సోప్ బేసెస్ కూడా ఉంటాయి. ఆన్లైన్లో మనకు అవైలబుల్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. నేను ఇక్కడ ఎలాంటి కెమికల్స్ లేని ప్లెయిన్ సోప్ బేస్ని అయితే తీసుకుని ఇక్కడ కరిగించుకుంటున్నాను. కెమికల్స్ ఉండేది తీసుకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కరి స్కిన్కి పడుతుంది, మరొకరి స్కిన్కి పడదు కదా. సో ఇక్కడ కెమికల్ ఫ్రీ అయితే తీసేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకా వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం పెద్ద సైజ్ గిన్నెలోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకొని బాగా మరిగించుకుంటున్నాను. ఇప్పుడు అదే గిన్నెలోకి, దానికంటే కొంచెం స్మాల్ సైజ్ గిన్నెలోకి మనము సోప్ క్యూబ్స్ అన్నీ వేసేసి ఇక్కడ కలుపుతూ ఉండాలండి, వదిలిపెట్టకూడదు. స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ ఉంటే నీట్గా కరిగిపోతుంది అన్నమాట ఈ సోప్ క్యూబ్స్ అన్ని. బయట మనము ఈ సోప్స్కి ఎక్కువ కాస్ట్ పెట్టి కొనడం కన్నా ఇట్లా ఇంట్లోనే చేసుకుంటే న్యాచురల్గా ఉంటాయి, ఇంకా మన స్కిన్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వేపాకు మాత్రమే కాదండి, మనం ఇంకా వేరే వేరే విధాలుగా కూడా మనం ఈ సోప్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సమ్మర్లో వేపాకు అనేది మన స్కిన్కి చాలా మేలు చేస్తుంది కదా. సో ఇక్కడ నేను వేపాకు పసుపు వాడుకొని అయితే ఈ సోప్స్ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ సోప్స్ వచ్చేసరికి పిల్లలు అంటే 2 years అబోవ్ ఉండాలండి. 2 years బిలో అంటే వాళ్ళ స్కిన్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదా. 2 years అబోవ్ ఉన్న పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూడా వాడుకోవచ్చు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మన స్కిన్కి. ఇది స్కిన్ ర్యాషెస్ అవేమీ రాకుండా చూస్తుంటారు కదా. ఇక్కడ సోప్ బేస్ అనేది మనకి బాగా రెడీ అయిపోయింది. ఈ వీడియోలో పసుపుగా కనపడుతుంది, కానీ సోప్స్ రెడీ అయిన తర్వాత మనకి సోప్స్ అనేవి గ్రీన్ కలర్లో అయితే మనకి సోప్స్ వచ్చేస్తాయండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా చూస్తున్నారు కదా, ఈ సిలికాన్ మోల్డ్ అనేది నా దగ్గర ఉంది. మీరు ముందుగానే దీన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఈ సిలికాన్ మోల్డ్స్ లేదు అంటే కనుక మీరు ఇంట్లో లంచ్ బాక్సెస్, ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిలో అయితే వేసేసుకోవచ్చు. కాకపోతే ముందుగా వ్యాజ్లిన్ కానీ కొంచెం కొబ్బరి నూనె కానీ అప్లై చేశారంటే చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాయి. సో ఇట్లయితే ట్రై చేయండి. ఇప్పుడు ఈ సోప్ని మనము అట్లనే వదిలేసేయాలా. ఒక 5 గంటల తర్వాత అయితే మనకి సోప్ అనేది బాగా గట్టిగా తయారైపోతుంది. లేదు మనకి బిరీనా కావాలంటే మనం ఫ్రిడ్జ్లో ఒక కవర్ పెడితే చాలు, చాలా గట్టిగా బాగా షేప్ అనేది వచ్చేస్తాయి, మన సోప్స్ రెడీ అయిపోతాయి. నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టాను.
బాగా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ సోప్స్ అనేవి. మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. బయట అంత కాస్ట్ పెట్టేదానికన్నా మనం ఇంట్లోనే ఇట్లా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ సోప్స్ని డీమోల్డ్ చేస్తుంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరే ఉంటుంది. ట్రై చేయండి. ఈ వేపాకు అనేది మన స్కిన్ మీద ఉన్న పింపుల్స్ నుంచి వచ్చిన మార్క్స్ వీటన్నిటిని తక్కువ చేస్తుందండి. అంటే రెడ్యూస్ చేసేస్తుంది అన్నమాట. స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది. ఇంకా కలర్ కూడా వస్తారు. ఈ సోప్స్ని మనం రెగ్యులర్గా వాడుతుంటే మన స్కిన్ అనేది మంచి కలర్లోకి వస్తుంది. నేను పర్సనల్గా ట్రై చేసి చెప్తున్నాను. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, నేను సోప్ని హ్యాండ్ మీద యూస్ చేసి అయితే చూపిస్తున్నాను. మనం సోపు వాడుతున్నప్పుడే నార్మల్ సోప్స్ ఎట్లా నురగైతే వస్తుందో ఈ సోప్స్ కూడా అట్లనే మంచిగా నురగ వస్తుంది. స్మెల్ కోసం కావాలంటే మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఈ రోజ్ వాటర్ లేకపోతే ఈ శాండల్వుడ్ పౌడర్, ఇంకా పసుపు స్మెల్ వస్తుంది కదా మంచిగా, దాన్ని కూడా వాడుకోండి. సోప్ అనేది మంచిగా ప్రిపేర్ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. నా నుంచి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను ఆ వీడియోస్ చేయడానికి